అర్థం సమర్పయామి. బాగా తాగి యథాశక్తి పేలి ఆ పైన తూలి సోలిపోవాలని మన సారా కోరుతూ ఎట్టేయ్ నీ మంత్రానికి పులి స్టాపింగ్ ఎట్టే. ఈడెవడయ్యా? ఎవడైనా మందు దాగాక 4 వర్డింగ్స్ మాట్లాడతాడు గాని ఈడు మందు చూడగానే కవిత్వం చెప్పేస్తాడు. అయినా రోజు ఉచ్చుకునే డ్రింకింగ్ ఎందుకయ్యా అంత తతంగం? షీరింగ్స్ ఏమిటో బతుకంతా ఇలా మెగ్డేలతోనే గడిపేయాలని రాసింది కాబోలు మనకి. అంతటితో సంతోషించవయ్యా. నన్ను అడిగితే కాపీ వడ్డీలతో సత్యం బాబు, సిల్లర్ వడ్డీ వ్యాపారంతో నువ్వు, సిట్ ఫండ్ కంపెనీతో నేను ఈ లెవెల్కి వచ్చాం కాబట్టి సీమ సరుకు లెవెల్ గ్యారంటీగా వెళ్ళి తీరుతాం. నాకు అనుమానమే. నాటుగాడు మొదలై మేకడోల దాకా వచ్చారు. రోజులు బాగుండకపోతే మళ్ళీ నాటుకే. ఎట్టే నీ అభిషేకం మాటలకు పులి స్టాపింగ్ ఎట్టాయి. కొంచెం పెద్దోళం అవుతారు, ఒక లెవెలింగ్ కొద్దారు. ఈ ఆలోచన లేవు. ఎంచేపు మాదా కవడం ఆలోచనలు ఈ మాటలు అసలు నా కాళ్ళ దగ్గర లేకు. మీ మాటలను బట్టి చూస్తుంటే ఏదో పెద్ద ఆలోచనే ఉన్నట్టుంది మీ బుర్రలో. చెప్పండి బాబు, మన పొజిషన్ పెంచే ప్లాన్ ఏదైనా చెప్పండి. ఇదిగో బెదర్సు, ఇప్పుడు నేను చెప్పబోయే ప్లానింగ్ కి, నేను వేయబోయే క్వశ్చనింగ్ కి మీరు ఆన్సరింగ్ చెప్పాల. మడిసికి కావలసిన కూడు, గుడ్డ, నీడ, ఆట్లో అతి ముఖ్యంగా ఫస్ట్ ఏంటి? ఏంటి? నన్ను అడిగితే నిన్నే అడుగుతున్నాను, చెప్పు ఆన్సరింగ్. కూడు. కూడు లేకపోతే లేనివాడే బాధపడతాడయా. గుడ్డ లేకపోతే చూసే జనమంతా బాధపడిపోతారు. నా థీరింగ్ ప్రకారం మడిసి అన్నవాడు కొంప చాలా ముఖ్యమండి. కొంప ఉన్నదనుకోండి, అప్పు చేసి దాని మీద తెచ్చుకుని కూడు తింటాడు. కొంపంటూ ఉన్నాక బట్ట లేకపోయినా బాధలే, తలుపులేసు లోన కూకుంటాడు. ఒకవేళ అర్జెంట్ విషయం మాట్లాడాల్సి వస్తే ఆ కిటికీ రెక్కలు తెరుస్తాడు, ఆ రెక్క పక్క నిలబడి మాట్లాడేసి రెక్క మూసేస్తాడు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా మడిసికి కొంపంటూ ఉంటే ఓ లెవెలింగ్, ఓ పొజిషనింగ్ ఉంటుంది. తమరి తీరు బానే ఉందండి, మరి మనందరికి కొంపలు ఉన్నాయి కదా, వాటి కూడా ఇప్పుడు ఎందుకు? అదే కదా మన నా ప్లానింగ్. మన కొంపల్ని అంతస్తుల మీద అంతస్తులు, స్టోరింగ్ బిల్డింగ్ కట్టాలనే కదా నా ప్లాన్. ప్లాన్ రెడీ చేయి, వచ్చి చూపెడతాను. చూసారా మోడలింగ్? అవతరేపు నుంచి కూడా చూడండి. అయిందా? ఇప్పుడేనండి ప్లాన్. ఈ పూరు గుడిసెల్లో ఉండే పేదోళ్ళకి చిన్న పెట్టుబడికే మీకు ఇలాంటి కొత్త కొంపోటు వస్తుంది అని క్యాన్వాసింగ్ కొట్టేమనుకోండి, వాళ్ళకి ఒక ఆశ కలుగుతుంది. ఓ 5,000 రూపాయలు ముందు ఇచ్చేయండిరా, కొంప హ్యాండ్ ఓవరింగ్ చేసేస్తాం, ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే తర్వాత సెటిలింగ్ చేసుకోవచ్చు అని ఇంకో వైపు నుంచి క్యాన్వాసింగ్ కొడితే వాళ్ళు ఇంకా సత్తా పడిపోతారు. వాళ్ళకి ఆ మాత్రం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇస్తాం. ఇళ్ల స్థలాల మీద, పూరు గుడిసెల మీద కూడా అప్పులు ఇస్తాం. వడ్డీ ఎంతో కాదు, చాలా తక్కువే తీసుకుంటాం అని మరోవైపు నుంచి క్యాన్వాసింగ్ కొడతాం. దాంతో ఆడు ఏం చేస్తాడు? ఆ ఇళ్ల స్థలాన్నో పూరు గుడిసెనో తాకట్టెట్టేసి ఈ కొత్త కొంపకి ఆ డబ్బు తీసుకొచ్చి కట్టేస్తాడు. దానికి ఏమని పేరు పెడతాం? జనతా హౌసింగ్ స్కీమింగ్ అంటాం. బానే ఉందండి, వాళ్ళు కట్టి అంత తక్కువ డబ్బుకి ఇల్లు ఎలా కట్టివ్వగలం? ఇది అన్న ప్రకారం ఇల్లు కట్టించి ఇచ్చేస్తే ఇది జనతా హౌసింగ్ స్కీమింగ్ ఎలాగవుతాయి బాబు? ఇవ్వకపోతే డబ్బు కట్టిన ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తారు? చెప్పు తీసి కొడతారు. మరి అప్పుడు మాట్లాడకు. ఆ డబ్బు తీసుకొచ్చి నీకు కడతారయ్యా. ఆ డబ్బు నువ్వు ఇంట్లో పెట్టుకో కదా, బ్యాంక్ లో కడతావు. అవును. ఆ బ్యాంక్ దివాలా తీసిందంటావు. ఏం చేస్తారు? అర్థమైనోడు కొంప మీదకి వచ్చి అడుగుతాడన్న భయం నీకుంటే 4 రోజులు టౌన్ వెళ్ళిపోయి ఉండు. అది బట్రా. ఇప్పుడు అప్పిచ్చిన హక్కు మనకు ఉంది కదటయ్యా. అంచేత ఆ స్థలాల్ని, గుడిసెల్ని మనం ఓనరింగ్ చేసేసుకుంటాం. ఆ డబ్బుతో ఆ స్థలంలోనే ఇదిగో ఈ 5 స్టార్ హోటల్ని ఓపెనింగ్ చేసేస్తాం. ఏమన్నా మనం జాగ్రత్తగా ప్రొసీడ్ అయితే ఈ హౌసింగ్ స్కీమ్ ని సక్సెస్ చేసేయచ్చు. ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే ప్రారంభించాలి. ఓపెనింగ్స్ ఏమిటన్నయ్యా ఈవేళ బాటిల్ ఇంకా మంగళహారతి పాడలేదు? ఏముంది తమ్ముడు, ఇంటికి పెద్దోడిని, మరి నా బాధ్యతలాగా ఉంటాయి కదా. ఆస్తిని డెవలపింగ్ చేయడం, అదే మన వాళ్ళతో డిస్కసింగ్ చేస్తున్నాను. ఏం లేచిన బాబు, అన్నగారు ఆలోచన అందరు కొంపలు ముంచి మదరు. తమ్ముడు ఉండగా తప్పుడు కోతలు గుయ్కు ఫుల్ స్టాపింగ్ ఎట్టాయి. ఓరి ఎవరి మధురు అన్నావేంటన్నయ్యా? వారిని అమ్మ అంటే అసహ్యంగా ఉంటదని, ఇంగ్లీష్ లో అంటే కొంచెం లెవెలింగ్ గా ఉంటదని అలాగే అనమన్నాడు మా గురుడు. సరేగాని తమ్ముడు, మీ కుర్ర బ్యాచ్ తో అవసరం రావచ్చు, కౌరు చేస్తే సిద్ధంగా ఉంటారా?
నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు ఫిరంగుల్లా ఫట్ఫట్లాడించేస్తాను. వస్తానన్నయ్య. గుడ్ నైట్ ఎవరిబడి. లేరు అంత దొరల పద్ధతి. అసలు పుట్టడం అంటే ఇక్కడ పుట్టాడు కానీ పై దేశాల్లో పెరగవలసినోడు ఎప్పుడో ఎగిరిపోతాడు. హాయ్ డార్లింగ్, చూసావా రాజకుమారి కోసం గుర్రం మీద వేంచేసిన రాజకుమారిలాగా ఎలా వేంచేసాము? గొప్పేలే, ఇంత ఆలస్యంగా రావడం. వద్దామని అనుకున్నాను, కాకపోతే దారిలో కొంతమంది అందమైన ఆడపిల్లలు నన్ను ఆపి పెళ్లి చేసుకుంటావా ప్రాణాలు తీసుకోమంటావా అని చిన్న సైజు ఉద్యమం ప్రారంభించారు. నేను వెంటనే చూడండి అమ్మాయిలు, నా హార్ట్ లో నువ్వు వేకెన్సీ, ఆల్రెడీ అందులో లత అనే అందమైన అమ్మాయి సెటిల్ అయిపోయి హార్ట్ లో అందమైన ముగ్గులు అలంకరించుకుని కూర్చుంది. నేను ఇప్పుడు ఆ అమ్మాయిని కాదనుకుని మీలో ఎవరైనా సరే అన్నాను అనుకోండి, ఆ అమ్మాయి నా హార్ట్ ని ముక్కలు ముక్కలుగా ఖైమ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి నేను అసలు మిమ్మల్ని పొరపాటున అడిగాను మహానుభావ, త్వరగా బయలుదేరు. ఎక్కడికి? వెన్నెల బాటల్లోక, చుక్కల తోటల్లోక, ఈ లోకానికి దూరంగానా, స్వర్గానికి చేరువుగానా? ఆ ప్లేస్లన్నిటికీ తర్వాత వెళ్ళొచ్చు. కొత్త సినిమాకి బ్లాక్ లో 2 టికెట్స్ కొన్నాను, వెళదాం పద. ఏవి ఆ టికెట్లు లేవు? ఇవిగో. హే, హే, ఏమిటిది? అవినీతిని ప్రోత్సహిస్తూ బ్లాక్ లో టికెట్లు కొని సినిమా చూసే కంటే మన ఇద్దరం ఒకరినొకరిని చూసుకుంటూ ఇక్కడే కూర్చోవడంలో బోళ్ళంత ఆనందం ఉంది. అయినా మన తెలుగు సినిమాలో 4 ఫైట్లు 6 పాటలు తప్పించి ఇంకేముంటాయి చెప్పు? ఆ మాత్రం పాటలేవో మనం పాడుకోగలం. గొప్పేలే, చక్క చిరంజీవి కొత్త సినిమా చూద్దాం కదా అని. ఇదిగో, ఆ చిరంజీవి గాళ్ళ స్టెప్పులు కావాలంటే నేను వేయగలను తెలుసా? నువ్వా? ఇదిగో, గట్టిగా మాట్లాడితే వాడికి నేను బెటర్ గా వేస్తాను. కాకపోతే వారికి తగిన హీరోయిన్ల యథాశక్తి నువ్వు నాతో కోఆపరేట్ చేసావనుకో, చింపేస్తాను. దా ట్రై చేద్దాం. చిపా. ఓయ్, అది సరే గాని బాబు, ఆ ఇంటికి మొత్తం ఎంత ఖర్చు అవుద్దే? మామూలుగా అయితే ఇలాంటి ఇంటికి ₹1,00,000 దాకా ఖర్చు అవుద్ది బాబాయ్. కానీ మా స్కీమ్ లో మాత్రం 25,000 తీసుకుంటాం. పైగా అదంతా ఒకసారే కట్టక్కర్లేదు, ముందు 5,000 ఇస్తే చాలు. ఇల్లు కట్టించి, తోరణాలు తగిలించి, పసుపు రాయించి, బట్టలు పెట్టి మరీ పంపుతాం. మంచి తరుణము మించిన దొరకదు, ఆలసించిన ఆశాభంగము. చాలా గొప్పగా ఉంది. మేము 5,000 రూపాయలు మిగితే ఇంత పెద్దలు కట్టించిస్తారా? సరే, జానబెత్తి నేల పూరు గుడుసులు మనకి 5,000 ఎలా వస్తాయి? ఎవరిస్తారు? నేనిస్తాను. మీలాంటి పేదవాళ్ళకి అతి తక్కువ వడ్డీ మీద మీ స్థలాలు గుడిసెలు తనఖా పెడితే 5,000 నేనిస్తాను. ఏంటి బాబు, మా మొదటి గుడిసె మీద 5,000 అప్పిస్తారా? ఇస్తాను. ఇంకా కొన్ని ఆకులు రాలిపోయినా, రాటలు వాలిపోయినా, ఓడలు కూలిపోయినా సరే 5,000 నేనిస్తాను. బతికిన నాళ్ళు మీలాంటి 10 మందికి సేవ చేసుకోవాలని నా కోరిక బాబు. చూసారా, మీ పేదోళ్ల పాలెడు దేవుళ్ళ ప్రత్యక్షమయ్యాడు. నన్ను అడిగితే ఆయన దగ్గర అప్పు తీసుకోండి, మా స్కీమ్ లో జమ వేసుకోండి. మీరే చేరండి జనతా హౌసింగ్ స్కీమ్. గృహములు గృహములు రుణములు, రుణములు, గృహములు గృహములు రుణములు, రుణములు. ఇవాళ నేను 80 మందికి అప్పులు ఇచ్చాను. ఆ 80 మంది నా దగ్గర కట్టారా డబ్బు? నన్ను అడిగితే ఇవాళ 80 మంది బలైపోయారన్నమాట. ఎందుకు అలా బాధపడిపోతావు? ఇదిగో, ఎవడి నుదుటి గీత బాగోకపోతే ఆడు స్మాషింగ్ అయిపోతుంటాడు. వాళ్ళ గురించి వీపింగ్ చేయవలసిన అవసరం నీకేలా? ఎంతైనా అమాయకులు నాశనం అయిపోతున్నారనే జాలి. ఎందుకయ్యా? ఇదిగో, మేకను చూసి పులి జాలి పడింది అనుకో, పస్తులతో చచ్చిపోద్ది. అలాగే కప్పను చూసి పాము జాలి పడిందే అనుకో, ఆకలితో చచ్చిపోద్ది. ఈ లోకంలో ఇదిగో ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఒకడు ఈటింగ్ అయిపోతేనే మరొకడు లివింగ్ చేస్తాడు. అయినా ఈ వేదాంతం అంతా నీకేలా? నన్ను అడిగితే శివరావు బాబు, బుల్లి బుల్లి ఇల్లు కట్టుకుని మీటింగులు ఎట్టుకున్నందుకు ముందు ముందు జనమంతా కలిసి నిన్ను కొల్ల పొడిచేయగలరని నా అనుమానం. ఎదవమ్మాయిస్తాను, నీ దైత్రు కొట్టే డైలాగులతో మమ్మల్ని అదరగొట్టే ఇక్కడ. నీ మాటలతో మందు దిగిపోవడమే కాదు, హార్ట్ అటాకింగ్ కూడా వచ్చేస్తుంది. నా మాటిని గలాస్ తీసుకుని వేసుకో, ప్లగ్ వేసుకో, మాట్లాడుకు, వేసుకో ప్లగ్, మాట్లాడుకు, వేసుకో ప్లగ్. పేరేటా? సింహాచలం అండి. సరే, సంతకం పెట్టు. సంతకం పరిగెరా, వెంటనే డబ్బు ఇచ్చేస్తాను. సంతకం అట్టం రాదండి. సరే, వేలుముద్ర గుద్దేయి. అది జాగ్రత్త లెక్క పెట్టుకో. తర్వాత
తర్వాత ఏమిటి నా ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి? నువ్వా దరిద్రుడా? అవును, దరిద్రుడే పితాజీ. ఈ కాగితాలు తెచ్చేవేటి? అవి ఇచ్చి అప్పు తీసుకుని ఆ జనతా హౌసింగ్ స్కీమ్ లో డబ్బు కడతావా చండాలుడా? చవరం అయిపోయిందా? అదేమిటి, అందరితో పాటే నేను ఓ ఇంటి వాడిని కావాలనుకుంటున్నాను. తప్పా డాడీ? అందుకే జనతా స్కీమే దొరికిందా నీకు? అదేమిటి అంటే నమ్మకమైంది కదా జనక. నోరు మూసుకో, అదంతా నీకు అనవసరం. అయినా వీధుల్లో తిరిగి నీ కొంప కూడా దానికి రా, ఉన్న కొంపలో పడాడు. అర్జెంటుగా నాకు ఇల్లు కావాలి, కట్టించిస్తావా లేదా? మాత్రం వల్లభా. ఇల్లు కాదురా, పాలరాయి తెప్పించి సమాధి కడతాను. అందుకని అర్జెంట్ గా చచ్చిపో, పేడ ఉంటుంది. పితృదేవా. పితృదేవని పిండా కూడా. ఓహో, అయితే బాబ్జీ పేదవాళ్ళని మోసం చేసే కార్యక్రమం ప్రారంభమైందన్నమాట. అవును గురు, అవతల స్కీమ్ గురించి ప్రచారం చేస్తున్న శివరావు కూడా మా నాన్న జాతి నాకే. యువతల ఎప్పుడూ లేనంత గొప్ప బుద్ధితో మా నాన్న పేదవాళ్ళని పిలిచి మరీ అప్పులు ఇస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే భారీ ఎత్తు దోపిడే, అనుమానం ఏమీ లేదు. అయితే ఇంకా ఆలస్యం దేనికి? ఆ జనతా హౌసింగ్ స్కీమ్ శివరాంగాడ్ ఆఫీసు మనమంతా ఒకసారి పావనం చేస్తే సరిపోతుంది. Warriors! Attack! వెళ్ళిపో. నెక్స్ట్ నెక్స్ట్. హలో జనతా గారు. ఏయ్, ఏంటా పిలుపు? ఏంటి, ఎవరు మీరు మీదకేస్తున్నారండి? గురువు గారు, మీ స్కీమ్ లో చేరిన వాళ్ళకి 25,000 రూపాయలకే ఇల్లు అది కట్టించేస్తారటగా. వచ్చే నుంచి ఇంకా సీపుగా ఇస్తాం, 2,000కే ఇచ్చేస్తాం. ఆ? అంటే ఈసారి కాకుండా ఇంకోసారి మొదలెడతారన్నమాట ఈ స్వాహకాండ. అవే మాటలరా అమ్మాయి కూడా. ఈసారి ఏమిట్రా, లాభసాటిగా ఉంటే మళ్ళీ 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 ప్రారంభిస్తారా కదరా జనతా? ఏయ్! కదండి జనతా గారు. నన్ను అడిగితే మీరంతా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది చెప్తున్నాను. ఎలా దాని మీద మోజు పడ్డావు ఏమిట్రా పిచ్చి విధవా? బాబాయ్ అనుకోలే, నేను ఇస్తాను. ఏంటి అతనికి నేను బాబాయ్నా? అంతే మావా. రాయ్, నేను దీన్ని విసిరేస్తాను, క్యాచ్ చేస్తావు అనుకో, ఇది నీదరా. అయ్యో, నా గాజు లైటు, నా గాజు లైటు. రాయ్, బాబు ఎవరు అవుతారో మీకు ఎవరు క్యాచ్ తెలియని తెలీదు. రాయ్, కవర్లో తీసుకెళ్తాను, నువ్వు క్యాచ్ చేస్తా. అయ్యో, నా గాజు కుండి, నా కుండి. క్యాచ్ తెలియని తెలీదు. బాబు ఎవరు అవుతాడో ఈసారి నేను క్యాచ్ చేస్తాను, మీరంతా కలిసి బాబా తీసుకెళ్ళండి. ఓ అలాగే. సారీ బాబాయ్, నేను క్యాచ్ చేయలేకపోయాను. చూస్తానంటే కొంచెం హెల్ప్ చేయండి బాబాయ్కి. చేస్తున్నా. హలో అన్నయ్య, ఉమ్, ఏంటి వాళ్ళకి కాస్త అప్సెట్ గా ఉన్నట్టున్నావు? కాస్త అప్సెట్టింగ్ ఎట్రా తమ్ముడు, టోటలింగ్ అప్సెట్టింగ్. నీకు ఆ విజయ్ గారు తెలుసు కదా? ఐ నో హిమ్. నీకు నోయింగే కదా. ఆడు కొంతమంది కుర్నాయాలను వెనకేసుకొచ్చి మన వ్యవహారాలకు చాలా అడ్డం వచ్చేస్తున్నాడు. అని చేత నీ ముఠాతో నువ్వు వెళ్ళి ఆడుకో పాఠాన్ని టీచింగ్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్వశ్చనింగ్ రా తమ్ముడు. ఆల్ రైట్ అన్నయ్య, అతని విషయం నాకు వదిలేసి నిశ్చింతగా నువ్వు మందు కొట్టు. రేయ్, ఆడారు నా కొడకల్లారా, గుండె గడుచుంటే రండిరా, మీ సంగతి తెలుసుకోవడానికి వచ్చాను. పిలవందే పేరంటానికే కాదు, ఫైటింగ్ కూడా వెళ్ళకూడదన్నదే మా పాలసీ. అయితే ఉత్సాహంతో పిలుస్తున్నావు కాబట్టి మేమంతా అందుకు సిద్ధపడే ఉన్నాం.